వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ. వైఫై న్యూస్ జగిత్యాల. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్లో మాజీ మంత్రివర్యులు తాటిపత్రి జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం మనందరికీ కూడా శుభదినంగా భావించాలని, అలాగే మన సహచరుడు అయినటువంటి రమేష్ రావు గారి జన్మదినం కావడం, రమేష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రివర్యులు తాటిపత్రి జీవన్ రెడ్డి గారు. అనంతరం మాజీ మంత్రివర్యులు తాటిపత్రి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ మరియు వివిధ విభాగాల్లో ఉన్న హోదాలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్ జగిత్యాల. భారతదేశ కాంగ్రెస్ పార్టీకి స్ఫూర్తిదాయకులు, ఆదర్శ నాయకుడైనటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని జరుపుతున్న ఇటువంటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు జీవనన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాహుల్ గాంధీ గారు భవిష్యత్తులో భావి భారత ప్రధాని కావడమే ధ్యేయంగా పెట్టుకొని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణబద్ధులై ఉండి, అటు కేంద్రంలో ఇటు మళ్ళీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడంలో మనము కట్టుబడి పార్టీలో ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా పార్టీలో కష్టపడి మళ్ళీ పనిచేసుకుంటూ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ప్రభుత్వం తెచ్చుకోవడమే ధ్యేయంగా పనిచేస్తూ, ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ చీల్చుకుంటూ పోతూ ఉంటే రాహుల్ గాంధీ గారు దాన్ని జోడించుకుంటూ వస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే మన యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పి తను ఊరు గడప గడప తిరుగుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నటువంటి అటువంటి మహానాయకుని యొక్క ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ మన రాష్ట్రంలో జీవనన్న గారు కూడా అదే బాటలో అదే మార్గదర్శకంగా తీసుకొని వెళ్తున్న తరుణంలో ఇలాంటి జీవనన్న గారి దగ్గర ఒక కార్యకర్తగా నేను పనిచేయడం కూడా నా అదృష్టం అని చెప్పి భావించుకుంటూ, రాహుల్ గాంధీ గారికి ఆ దేవుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మంచి ఆయుష్ను ఇవ్వాలని చెప్పి మనసారా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు రమేష్ అన్న గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సోదరులు, ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం మనందరికీ కూడా ఏదైతుందో ఇది ఎంతో శుభదినంగా భావిస్తామని చెప్పట్టు, యావత్ భారతదేశం ఈ దినాన్ని శుభదినంగా పరిగణిస్తామని చెప్పట్టు. దాంతో పాటుగా మన సహచరుడైనటువంటి రమేష్ రావు గారి జన్మదినం కూడా ఈరోజు కావటం నిజంగా నేను రమేష్ రావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పంటున్నాను. నేను గుర్తెరిగినప్పటి నుండి కూడా వారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు వారు బాధ్యతగా ఎంచుకొని ఇటు పట్టణం కానీ గ్రామీణ ప్రాంతం కానీ వారు అందిస్తున్న సేవలు మనకు తెలియదు కాదని చెప్పండి. దేశమంతా ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వాస్తవం చెప్పంటూ నేను ఇక్కడ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని ముక్కలు చేయాలని సంకల్పిస్తున్న తరుణంలో ఏదైతుందో మరి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టి ఏదైతుందో కన్యాకుమారి టు కశ్मीर नफरत की बाजार में मोहब्बत की दुकान खोले जैसा అంటే ఒకవైపు ఏదైతుందో విద్వేషాలు పంచాలని చెప్పని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఏదైతుందో ప్రేమ అభిమానాన్ని పంచాలి అనే ఒక భావనతో ఏదైతుందో మరి యావత్ భారతదేశం పాదయాత్ర చేపట్టడం, అటు కర్ణాటక కానీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టడం అని చెప్పట్టు. దాంతో పాటుగా మరి జాతీయ స్థాయిలో కూడా 100 పార్లమెంట్ స్థానాలు మనం గెలుచుకున్నాం. ఇప్పుడు మిత్రుడు అన్నట్టు ఏదైతుంది ఇంకో 10 స్థానాలు వస్తే మనం ఆశించినట్టు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా మనకు ఏదో కొసమేరకు ఏదైతుందో కొద్దిగా ఫినిషింగ్ టచ్ పోయిందన్నట్టు ఏదైతుందో తప్ప బట్ అదర్వైజ్ రాహుల్ గాంధీ గారి యొక్క శ్రమ
యావత్ భారతదేశంలో జనాన్ని జాగృతి చేసిందని చెప్పడం లోపల అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఈ దేశంలో ఆనాటి నుండి ఈనాటి స్వతంత్రం కాలం నుండి కూడా చెప్పంటున్నాను, స్వతంత్ర ఉద్యమంలో ఏదైతుందో ఆనాడు రాజకీయాలకు అతీతంగా యావత్ భారతదేశాన్ని ఐక్యంగా నిలబెట్టే విధంగా మహాత్మా గాంధీ గారు, పూజ్య బాపూజీ గారు ఏదైతుందో శాంతి సందేశంతో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేస్తే సాధించుకున్నటువంటి ఒక ఈ స్వతంత్ర భారతి మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానమంత్రిగా అటు సాంకేతిక రంగమే కానీ ఇటు పారిశ్రామిక రంగమే కానీ వ్యవసాయ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి బాట వేస్తుందని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ నిర్మాణానికి బాట ఈ రాజ్యాంగంతో రాజ్యాంగ విలువలతోని బాట వేయడం జరుగుతుందని చెప్పండి. ఇప్పుడు సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలు, ఆడబిడ్డలు అందరికీ వారు లభించాల్సిన ఒక హక్కులు కల్పిపై చేయడం లక్ష్యంగా కూడా చెప్పండి. రిజర్వేషన్ అనేది ఏతుందో సామాజికంగా వెనుకబాటుకు గురవుతున్నటువంటి వారికి ఏదైతుందో ఈ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడే విధంగా 9th షెడ్యూల్ లో పొందుపడుతుంది. దానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీలకు ఏదైతుందో రాజ్యాంగం నిర్దేశించే జనాభా ప్రాతిపదికన వారికి హక్కు కల్పించబడేది. బలహీన వర్గాలకు కూడా సంబంధించి, అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి కూడా వారిలో ఉండే సామాజిక వెనుకబాటుతాన్ని పరిగణలు తీసుకొని వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పని అందులో పొందుపరిచింది. దానికి అనుగుణంగానే ఇవాళ మనం 42% రిజర్వేషన్ కల్పించబడినప్పుడు ఈ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా బలహీన వర్గాలు ఏదైతుందో వారి న్యాయం చేసిన వారి కాదులతో ఉన్న భావనతో కాంగ్రెస్ పార్టీ ఈ 42% అంశం అమలు ఆలోచన తెరపైకి తెచ్చి అందరూ అనుకుంటున్నారు. అదృష్టంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది, ఇక్కడ మూలం పడ్డది, పునగణ చేపట్టబడడం జరిగింది. 42% రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించబడాలనే ఒక ఆలోచన జాతీయ స్థాయిలో రేకించబడటానికి ఏదైతుందో తెలంగాణ మూలమైంది. రాయ్పూర్ డిక్లరేషన్ అమలు కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఏ ఆర్థిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కల్పనలో it shall not be limited only to the unreserved caste. It shall be open to all sections of the society. This is Raipur Declaration. Google lo kottandi antunne. Chhattisgarh Raipur Declaration. దానికి కూడా మూలం తెలంగాణ కావాలి. అంటున్నాను. ఏదైనా 42% రిజర్వేషన్ కొరకు కులగణకు తెలంగాణ మూలమైందో ఈడబ్ల్యూఎస్ లో కూడా ఉన్నత వర్గాలు అన్రిజర్వ్డ్ క్యాస్ట్ తో పాటుగా రిజర్వేషన్ సౌకర్యం పొందగలిగి ఆర్థిక వెనుకబడత గురవుతున్నటువంటి వర్గాలు దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, ఎస్టీలే కానీ అందరు కూడా ఏదైతుందో ఇందులో అవకాశం కల్పిస్తారు. దాని మూలం తెలంగాణ రాష్ట్రం కాబడగలగాలి. ఇదే నిజమైన ఒక రాహుల్ గాంధీ గారికి మనం ఇచ్చే గౌరవం అని చెప్పని తెలియదు. రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని మరి ఇంత గొప్ప కార్యక్రమం నాకైతే వాళ్ళ జాతీయ స్థాయి నాయకుల కార్యక్రమాన్ని నేను ఎప్పుడు మిస్ కాలే. ఎనిబడి రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ ఎవరి కార్యక్రమాలు వారి దేశానికి చేసిన సేవలను తలంచుకోవటం మనకు ఒక గౌరవం. ఇది ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి మనం రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదినాన్ని ఇంత గొప్ప దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నందుకు నేను పట్టణ కాంగ్రెస్ కూడా ముఖ్యంగా యువజన కాంగ్రెస్ చెప్పండి. ఏ రాజకీయ పార్టీ కానీ యువజన విభాగం పైన ప్రధానంగా ఆధారపడుతుంది. మా యువజన విభాగం